ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడు అయిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ 3వ రోజు కూడా మీ సన్నిధిని మేము అనుభవించడానికి ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీ బిడ్డల్లో కార్యం వెంబడి కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటుండగా ప్రభా, వారిని పీడిస్తున్న ప్రతి విధమైన పాపం, ప్రతి విధమైన శాపం, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన దయ్యపు శక్తులను నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో ఇప్పుడే బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే బయటికి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఈ నామమే మహిమపరచబడని ప్రభ. శత్రు సంబంధమైన ప్రతి క్రియని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో పాతాళానికి త్రొక్కిపడవేస్తున్నాము తండ్రి. మీరే మహిమ పొందుకొనుమని మా ప్రభును మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గలిలయలోని కానాలో యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదట చేసిన సూచక క్రియ అని ఆ స్థలంలో చెప్పబడి ఉంది. యేసయ్య సూచక క్రియలను, మహత్కార్యాలను, అద్భుత కార్యాలను యేసయ్య ఈ భూమి మీద చేస్తూ అనేకులకి పరలోక రాజ్య సంబంధమైన సమాచారాల్ని బోధిస్తూ వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు తాను బోధించేటటువంటి బోధ మనుషులకి సులభంగా అర్థమయ్యేటట్టు ఉపమానాల రీతిలో బోధిస్తూ వచ్చాడు. ఈరోజు చాలా మంది భక్తులు బోధిస్తూ ఉన్నారు. వారు బోధించేటటువంటి బోధ మనుషులకి అర్థం కావడం లేదు. ఈ రోజున చాలా మంది బోధించేటటువంటి బోధ మనుషులకి అర్థం కాకపోగా అనుమానాలు పుట్టిస్తూ ఉన్నాయి. అనుమానాస్పదమైనటువంటి బోధ ఏదైనా అది సాతాను సంబంధమైనదే. యేసయ్య బోధించినప్పుడు యేసయ్య బోధ విన్న ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారని వాక్యం సెలవిస్తారు. యేసయ్య బోధించేటప్పుడు, యేసయ్య ప్రజలకి వాక్యాన్ని బోధించేటప్పుడు అధికారముతో బోధించాడని వాక్యం సెలవిస్తారు. యేసయ్య బోధించేటప్పుడు ఆయన బోధ విన్న ప్రజలు ఈ రీతిగా అన్నారు, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని సహోదరులు మనతో లేరా? ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని ప్రశ్న వేసుకున్నారు. యేసయ్య బోధలో జ్ఞానం ఉంది, యేసయ్య బోధలో అధికారం ఉంది. యేసయ్య బోధ విన్నటువంటి ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించారు. రాత్రి కూడా శ్రేష్టమైన బోధను వినటానికి ఈ స్థలంలోకి మనం వచ్చాము. కృపగలిగిన దేవుడు ప్రతి వారిలో ఆశ్చర్యాన్ని, ఈ బోధ ద్వారా ప్రతి వారికి జ్ఞానమును, ఈ బోధ ద్వారా ప్రతి వారిని అధికారముతో ప్రభుల వారు మాట్లాడుటకు కృపద ఇచ్చేయండి. యేసయ్య అధికారముతో బోధించాడంటే ప్రజల మీద అధికారముతో కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి దుష్ట శక్తులను, ప్రజలలో పుట్టినప్పటి నుండి పెరుగుతున్న పాపం మీద అధికారంతో ఆయన బోధించాడు, ప్రజల మీద కాదు.
ఆ రీతిగా కృప కలిగిన దేవుడు ప్రజలకు పరలోక రాజ్యాన్ని గురించి చాలా చక్కగా ఆయన బోధిస్తూ వచ్చాడు. అయితే యేసయ్య ఒక్క రోజున ఒక పెళ్లికి పిలువబడ్డాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తాడు. వాక్య ప్రారంభంలో ఈ రీతిగా రాయబడింది: 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లియు యేసుయు ఆహ్వానించబడ్డారని వాక్యం సెలవిస్తాడు. ఆ రీతిగా ఆహ్వానించబడిన పెళ్లి విందులో ఒక విచిత్రమైన సంఘటన. ఆ పెళ్లి విందులో ఏ విందు ఏర్పాటు చేశారో కానీ అక్కడ ద్రాక్షరసం అయిపోయినది అని వాక్యం సెలవిస్తాడు. ద్రాక్షరసం అయిపోయిన తరువాత పెళ్లి విందు యజమానితో యేసు ప్రభుల వారి తల్లి చెప్పారు: అయ్యా, యేసయ్యను అడగండి, ఆయన ఏం చెప్తారో అది చెయ్యండి అని చెప్పారు. యేసు ప్రభుల వారు తన తల్లితో అన్న మాట ఏమిటంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పారు. కానీ ఆ పెళ్లి ఇంటివారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుల వారు ఈ రీతిగా చెప్పారు. అక్కడ కనిపించేటటువంటి 6 రాతి బాణాలని చూసి, ఆ రాతి బాణాలు యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారముగా ఒక్కొక్క రాతి బాణ 2 3 తూములు నీళ్లు పట్టే కొలత, ఆ పరిమాణం కలిగిన రాతి బాణం, వాటిని అంచుల వరకు నీటితో నింపండి అని చెప్పారు. వాళ్ళు ఎందుకు అని ప్రశ్నించలేదు. ఆ చెప్పిన మాటను ఖచ్చితంగా వారు విని యేసయ్య చెప్పినట్లుగా 6 రాతి బాణాల్లో అంచుల వరకు నీటిని నింపారు. యేసయ్య వారిని చూసి వీటిని పెండ్లి విందు యజమాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారు. యేసయ్య చెప్పినట్లుగానే రాతి బాణాల్ని ఆ పరిచారకులు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ నీళ్లతో నింపబడిన రాతి బాణాల్లోటి నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. ఎంత విచిత్రమో! ఎలాగా కార్యం జరిగిందో ఎవరికీ అర్థం కాదు. ఆ తరువాత ఆ పెళ్లి విందు యజమాని అక్కడికి విందుకొచ్చిన ప్రతి వారికి కూడా ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ద్రాక్షరసం తాగిన వారి విధంగా ఉంటున్నారు. మేము చాలా పెళ్లిళ్లకు వెళ్ళాము. వారు మొట్టమొదట మంచి ద్రాక్షరసం ఇచ్చి ప్రజలు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్ష రసాన్ని ఇస్తారు. మీరైతే ఇక్కడ మొట్టమొదట జబ్బు ద్రాక్ష రసాన్ని ఇచ్చారు, ఇప్పుడు మంచి ద్రాక్ష రసం ఇస్తున్నారే అని చెప్పారు. ఆ తరువాత వాక్యం సెలవిస్తుంది, గలిలయలోని కానాలో యేసు మొట్టమొదట ఈ సూచక క్రియ చేసెను గనుక ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచిరి అని వాక్యం సెలవిస్తారు. సూచక క్రియ తరువాత ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచిరి అని వాక్యం సెలవిస్తారు. ఇది ఈరోజు చదువుకున్నటువంటి పాఠం, మీకు చెప్పబోయే వాక్యం. దైవజనాంగమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన సూచక క్రియ అయిన, మహత్కార్యమైన, యేసయ్య చేసిన బోధలైన ప్రతి ఒక్క దానిలో కూడా భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలు అందులో పొందుపరిచారు. యేసు క్రీస్తు ప్రభుల వారు అనాలోచితంగా కానీ, యేసు ప్రభుల వారు అనవసరముగా కానీ ఎక్కడ ఎప్పుడు ఏ అద్భుతము చేయలేదు, ఏ ప్రసంగము చేయలేదు. యేసయ్య చేసిన ప్రతి కార్యము కూడాను త్రికాలానికి సంబంధించినది. త్రికాలము అంటే వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలాలకు సంబంధించినది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట గలిలయలోని కానా ఊరిలో యేసు ఒక వివాహానికి వెళ్లి నీళ్లను ద్రాక్షరసంగా చేశాడని ఓ కథను మనం చెప్పుకోవటానికి కాదు. అందులో ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలు, ఎన్నో ఆ కృప కలిగిన దేవుడు ఎన్నో ఆత్మీయమైనటువంటి విషయాలను అందులో పొందుపరిచి మనకు వాటిని తెలియబరుస్తూ వచ్చాడు. ఆ విషయాలు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించాలని నా ప్రార్థన. వాక్యం ఈ రీతిగా సెలవిస్తాను. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగెను అని ప్రారంభించాడు. దైవజనాంగమా, నన్ను గమనించాలి. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహము జరిగెను.
అనగా దాని అర్థం మూడవ దినము అని చెప్పాడు. మూడవ దినం అనగా వారంలో మూడవ దినమా, మాసంలో మూడవ దినమా, సంవత్సరంలో మూడవ దినమా? ఏం మూడవ దినమని మనం అనుకోవాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మూడవ దినమని చెప్పబడింది. అంటే దాని అర్థం ఏ వారంలో మూడవ దినమని చెప్పుకోవాలి? దైవజనాంగమా, వారంలో మూడవ దినమని, మాసంలో మూడవ దినమని, సంవత్సరంలో మూడవ దినమని చెప్పబడలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ఈ సమాచారాన్ని పరిశుద్ధాత్మదేవుడు సృష్టి ప్రారంభము నుండి లెక్కలు కట్టి ప్రస్తుత కాలాన్ని మూడవ దినము అని ప్రచురించారు. అంటే దాని అర్థము ఇప్పుడు మూడవ దినము అని చెప్పటానికి గల కారణం ఏమిటంటే, ఆదాము మొదలుకొని నోవహు వరకు ఒక దినం పూర్తి అయిపోయారు. దేవుడు తనతో సహవాసము చేయటానికి తన పోలికలో తన స్వరూపంలో నరుని చేసి వాని నాసికలో జీవవాయువును ఊదగా వాడు జీవించు ఆత్మాయనని వాక్యం సెలవిస్తాడు. అతడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయమును చేసి ఇచ్చాడు. ఆ దినము నుండి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు, అనగా సాతానుడి ద్వారా వారు శోధించబడి దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించిన కారణాన పాపముతో శాపముతో ఏదేను నుండి వారు బయటికి రావాల్సి వచ్చారు. ఆ కారణాన వారి జీవితంలోనే కాదు, వారి తరువాత వారి పిల్లలు పిల్లల పిల్లల జీవితాలలో పాపం ప్రారంభమయ్యాది. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. నోవహు దినములలో దేవుడు భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా చూసినప్పుడు ఆ తరములో నోవహు నీతిమంతుడని ఎరిగి నోవహుకు ఒక పని అప్పగించాడు. ఒక ఓడను కట్టమని ప్రభుల వారు సెలవించి, ఈ ప్రజల యొక్క పాపం బహు ఘోరమైనది, ఈ ప్రజలను నేను నాశనము చేయబోతున్నానని చెప్పి ఆదాము దగ్గర నుండి నోవహు వరకు విస్తరించిన పాపపు ప్రజలను అందరినీ కూడా ఆకాశపు తూములను తెరిచి నీటితో పూర్తిగా వారిని నాశనం చేశాడు. నోవహు తరువాత మరలా కాలం ప్రారంభమయ్యాది. ఓ క్రొత్త సమాచారం, క్రొత్త పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఆదాము వద్ద నుండి వచ్చిన సంతానమంతా కూడా పూర్తిగా పాడైపోయాయి. నోవహు వద్ద నుండి ప్రారంభమైనటువంటి వంశావళి అలాగా పెరిగి పెరిగి ఆ వంశావళిలో కూడా పాపం ప్రవేశించాడు. సర్వోన్నతుడైన దేవుడు పాపాన్ని నిర్మూలన చేయటానికి, పాపాన్ని హరించాల క్రిందట నజరేయుడైన యేసు ఆయన కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ మీద సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చాడు. దైవజనాంగమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. ఆయన కార్చిన రక్తముతో మన ప్రతి పాపము కడగబడి శుద్ధీకరించబడుతుంది అని వాక్యం సెలవిస్తారు. అనగా దాని అర్థం ఆదాము మొదలుకొని నోవహు వరకు ఒక దినం పూర్తయిపోయారు. నోవహు వద్ద నుండి యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ మరణం వరకు రెండవ దినం పూర్తి అయిపోయారు. ప్రస్తుతం యేసు క్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన ఆ దినము నుండి ఇప్పుడు జరుగుతున్న దినాలన్నీ కూడా మూడవ దినములో ఉంటున్నాం. ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మూడవ దినములో ఉన్నారు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చిన రీతిగా ఉన్నారు. ఈ మూడవ దినమున గలిలయలోని కానాలో ఒక వివాహం జరగాలి. నన్ను బాగా గమనించవలసిన విషయం, గలిలయలోని కానాలో ఒక వివాహము జరగాలి. అంతకు మునుపు అక్కడ వివాహము జరగలేదా? లేదు. ఆ వివాహము తరువాత మరి ఏవైనా వివాహాలు జరగవు. వాక్యము సెలవిస్తుంది, గలిలయలోని కానాలో ఒక వివాహము జరగాలని. ఏదా గలిలేయ, ఏదా కానా, ఏదా ఒక్క వివాహము అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన సమాచారం ప్రకారముగా గలిలేయ అనగా గుండ్రని అని అర్థం. గుండ్రని అంటే దాని అర్థం మీకు బాగా అర్థం కావాలి అంటే
గుండ్రని అనే మాటకు చాలా మంది మీరు చదువుకున్న వారి స్థలంలో ఉన్నారు. ఒక్కొక్కప్పుడు మీ ప్రశ్న పత్రము మీద మీరు రాసినటువంటి జవాబు సరిగా లేకపోతే మీ మాస్టర్ గారు దాన్ని కొట్టి ప్రక్కన ఒక గుండ్రాన్ని పెడతాడు. దాని అర్థం నువ్వు రాసింది ఆ ప్రశ్నకు తగిన జవాబు కాదు గనుక దానికి నేను మార్కులు ఇవ్వలేను, నువ్వు రాసిన దానిలో ఏమీ లేదు అని దాని అర్థం. గుండ్రని అనగా ఏమీ లేదు అని దాని అర్థం. గలిలయలోని కానా, గలిలయ అనగా ఏమీ లేదు అని దాని అర్థం. కానా అనగా జమ్ముపాలెము అని అర్థం. అనగా జమ్ముతో కట్టబడినటువంటి ఇండ్లు ఉన్న ప్రదేశం అని దాని అర్థం. అంటే ప్రియులరా, జమ్ముపాలెమనగా గడ్డితో కట్టబడిన ఇండ్లు అని అర్థం. గడ్డితో కట్టిన ఇల్లు శాశ్వత కాలం ఉండవు. ఇక్కడ కట్టబడినటువంటి రాతి గోడలు, ఇటుక సిమెంట్తో కట్టబడిన గోడల్లాగా అవి గడ్డితో కట్టబడిన ఇల్లు చాలా కాలం ఉండవు. జస్ట్ టెంపరీ షెల్టర్, తాత్కాలికంగా నివసించటానికి దాన్ని కట్టారు అని చెప్పచ్చు. కొంతకాలమే అది ఉండగలదు, ఆ తరువాత అది చెదులు బట్టి పాడైపోవచ్చు. కొంతకాలమే. దయచేసి గమనించవలసిన విషయం, గలిలయ అనగా గుండ్రని, ఏమీ లేనిదేమిటి? దైవ జనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, ఈ పట్టణంలో ఏమీ లేదా? ఈ పట్టణంలో అరాచకాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, త్రాగుడుంది, వ్యభిచారం ఉంది, చూదముంది. ఈ పట్టణమేనా? మీ సమీపాన ఉన్న పట్టణం కూడా అంతే. విజయవాడ అంతే, ఇంకొక వైజాగ్ అంతే, మెడ్రాస్ అంతే, బెంగళూరు అంతే. ఏ పట్టణానికి వెళ్ళినా ఏదో ఉంది, ఏదో జరుగుతూ ఉంది. ప్రతి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు, ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉన్నాడు. ప్రపంచంలోనే అగ్రరాజ్యమని చెప్పబడిన అమెరికాకు వెళ్ళినా అక్కడున్న ప్రజలు కూడా ఏదో సమస్యలు, అక్కడున్నటువంటి అధికారులు కూడా ఏదో సమస్యలతో ఉన్నారు. ఏమీ లేని పట్టణము ఏది అని అడిగితే గలిలయ పట్టణం. ఏమీ లేదు అక్కడ. ఏమీ లేని పట్టణం ఏది అని అడిగితే పరలోక పట్టణమే. ఏమీ లే, అక్కడ ఏడ్పులే, అక్కడ కన్నీరులే, అక్కడ దుఃఖములే, అక్కడ వ్యాధులులే, అక్కడ ఆక్రందనలు కాని, అర్థించడము కాని, ఆ స్థలంలో ఆకలి దప్పులు కాని, ఆ స్థలంలో కోర్టులు కాని, వివాదాలు కాని, పోలీస్ స్టేషన్లు కాని, ఇటువంటి వాటికి పరలోకంలో చోటులే. పరలోకము ఏమీ లేనిది అనగా దాని అర్థం అక్కడ నా యేసు ప్రభువారు, ఆయనకు సంబంధించిన పరివారం తప్ప ఈ భూమి మీద ఉన్న చెడు వాతావరణం ఏమీ లేని స్థలం గలిలయ పట్టణం. అనగా దాని అర్థం పరలోకపు పట్టణము ఏమీ లేనిది. ఇటువంటి భూ సంబంధమైన వాతావరణం కాని, పాతాళ సంబంధమైన వాతావరణం కాని ఏమీ లేనిది పరలోకపు పట్టణం. హల్లెలూయా, శబ్దం హల్లెలూయా. వాక్యం సెలవిస్తా, గలిలయలోని కానా అని చెప్పాడు. అనగా పరలోకానికి సంబంధించిన కానా ఊరు ఒకటి ఉంది అని చెప్పాడు. కానా అనగా జమ్ముపాలెము అని అర్థం. కొంతకాలమే అక్కడ ప్రజలు నివాసము చేస్తారు. ఆ తర్వాత ఆ స్థలంలో ప్రజలు నివాసము చేయరు. జస్ట్ టెంపరీ షెల్టర్. అది తాత్కాలికంగా నివసించటానికి ఏర్పాటు చేయబడ్డ ప్రదేశం. ఏదది అని మీరు అడిగితే పరలోకానికి అనుగుణ్యంగా ఉన్న ఆ తాత్కాలికంగా నివాసము చేయటానికి ఏర్పాటు చేయబడిన ఆ ప్రదేశం మధ్య ఆకాశము. మధ్య ఆకాశం. ఆ మధ్య ఆకాశంలో ఒకే ఒక్క పెళ్లి జరగాలి. గలిలయలోని కానా ఊరిలో ఒక్క వివాహము జరిగినట్లుగా పరలోకానికి అనుబంధంగా ఉన్న మధ్య ఆకాశంలో ఒకే ఒక్క వివాహము జరగాలి. ఆ వివాహములో పెళ్లి కుమారుడు నా యేసు క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి బిరుదులవి. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషేకించబడిన వాడు.
దేని కొరకు అని అడిగితే పాపులను, నశించిపోతున్న ప్రజలను ఆ పాపము నుండి విడిపించటానికి, నాశనము నుండి విడిపించటానికి, శాపము నుండి విడిపించటానికి యేసు క్రీస్తు ఒక్కడే తండ్రి చేత అభిషేకించబడి ఆ కార్యము నిమిత్తమై ఈ భూమి మీదికి పంపబడ్డాడు. పాపమును హరించటానికి, పాపాన్ని తన ప్రశస్తమైన రక్తముతో కడగటానికి అభిషేకించబడిన వారాయన. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ ఏ దేవుడు అనబడిన వాడు కూడా మనుషుల పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టినవాడు, మనుషుల పాపాల కొరకు తన రక్తాన్ని కార్చినవాడు ఇంతవరకు లేడు, రాడు, లేనే లేడు. నా యేసు ఒక్కడే కార్యాన్ని చేశాడు. అందుకే ఆయన అభిషేకించబడిన వాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తాది. హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. గలిలయలోని కానా ఊరిలో పెళ్లి కుమారుడు నా యేసయ్య, ఆయనకు పేరు లేదు. ఈ రోజు నువ్వు పిలిచే పేరుకు అర్థం ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించేవాడు అని అర్థం. ఈ రోజు నువ్వు పిలుస్తున్న పేరుకి అర్థం ఏమిటంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అర్థం. ఈ రోజు నువ్వు పిలుస్తున్న పేరుకి అర్థం ఏమిటంటే మెస్సయ్య అనగా రక్షకుడని అర్థం. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, అసలు ఆయన పేరేమిటి అని అడిగితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే రక్తములో ముంచబడిన వస్త్రములను ఆయన ధరించిన వాడై ఉన్నాడు, ఆయనకు వాక్యమనే పేరు పెట్టబడి ఉన్నది అని వాక్యము సెలవిస్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పేరేమిటి అనగా వాక్యం, వాక్యం, వాక్యం. దయచేసి గమనించవలసిన విషయం, యేసు క్రీస్తు ప్రభుల వారు వాక్యం, ఆయన పేరు వాక్యం, ఆయనే వాక్యమై ఉన్నాడు. దేవుని గ్రంథం ఈ రీతిగా సెలవిస్తారు. అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త మొట్టమొదటి అధ్యాయం వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని వాక్యం సెలవిస్తారు. రెండవది యోహాను సువార్త మొదటి అధ్యాయములోనే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యం ఒక శరీరాన్ని ధరించుకున్నది. ఏ వాక్యము? దేవుని వద్ద ఉన్న వాక్యం ఒక శరీరాన్ని ధరించుకున్నది. ఏ వాక్యము? దేవుడై ఉన్న వాక్యం ఒక శరీరాన్ని ధరించుకున్నది. ఆ శరీరము కృపా సత్య సంపూర్ణతతో నింపబడ్డది. ఆ శరీరానికి పేరు యేసు, ఆ శరీరానికి పేరు క్రీస్తు, ఆ శరీరానికి పేరు ఇమ్మానుయేల్, ఆ శరీరానికి పేరు మెస్సయ్య, ఆ శరీరానికి పేరు ఆది అంతం, ఆ శరీరానికి పేరు ఆల్ఫా ఒమేగా. హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, నా యేసు క్రీస్తు ప్రభుల వారి పేరు వాక్యం, వాక్యం, వాక్యమే రీతిగా సెలవిస్తారు. పేరు లేని పెళ్లి కుమారుడు ఆయన. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్తలో పెళ్లి కుమారుడి పేరు చెప్పలేదు, పెళ్లి కుమార్తె పేరు కూడా చెప్పబడలేదు. ఆ స్థలంలో చాలా మంది భక్తులు బోధిస్తున్నారు, మా సంఘం పరలోకానికి వెళతాది, మా సంఘం పరలోకానికి వెళతాది. దయచేసి ఈ మాటలు మీరు మాట్లాడకూడదు. పరలోకానికి మనం వెళ్ళాలి కాబట్టి సిద్ధపడదాం అని చెప్పడం మంచిది. మనం పరలోకానికి వెళతాం, మనము సియోనులో ఉంటాం, మనము సియోనులో ఉంటాం, మనము గొర్రె పిల్లతో పాటు తిరుగుతాం అనే ఒక ఉన్నతమైన పదాలను మనం వాడుతూ ఉన్నాం. దయచేసి గమనించవలసిన విషయం, ఓ ఈ లూథరన్ చర్చి పనికిరా, ఆ సిఎస్ఐ చర్చి పనికిరా, ఈ బ్యాప్టిస్ట్ చర్చి పనికిరా, ఓ ఆ సిఎంఐజీ చర్చి పనికిరా, ఈ భక్త సింగ్ చర్చి పనికిరా, ఈ బ్రదరన్ చర్చి పనికిరా. ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. దైవ జనాంగమా, ప్రతి సంఘము నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నామములో, నా యేసు క్రీస్తునే పునాది మీద కట్టబడుతున్న సంఘం. ఏ సంఘాన్ని ప్రభుల వారు తిరస్కరించలేదు, ఏ సంఘాన్ని ప్రభుల వారు నువ్వు వెళ్ళు, నువ్వు పనికిరావని చెప్పలేదు. అందుకే నా యేసు ప్రభుల వారు ఈ రీతిగా చెప్పాడు, నా వద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమో త్రోసి వేయను. హల్లెలూయా,
సంఘాన్ని త్రోసివేయలేదు. ప్రతి సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి సంఘం కొరకు ఆయన రక్తాన్ని కాచాడు. ఆ సంఘములో ఉన్న వ్యక్తి ఎవరైనా నా యేసు ప్రభువారు చెప్పిన మాట, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా దగ్గరికి రండి. యూనివర్సల్ ఇన్విటేషన్. నా ప్రభువారు ప్రపంచానికే ఈ ఆహ్వానాన్ని ఇచ్చారు. అందులో ప్రభువారు చెప్పిన మాట, నేను తలుపు వద్ద నిలుచుండి తడుతున్నా. ఎవడైనా లూథరన్ కావచ్చు, బాప్టిస్ట్ వారు కావచ్చు, సిఎస్ఐ వారు కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, అప్పర్ రూమ్ కావచ్చు, అండర్ రూమ్ కావచ్చు, సైడ్ రూమ్ కావచ్చు, ఏ వ్యక్తి అయినా నేను తలుపు తట్టినప్పుడు నా కొరకు తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతడు కలిసి భుజిస్తామని ప్రభువారు సెలవిచ్చారు. నా యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చే ఏ వ్యక్తిని ఆయన త్రోసివేయడు. దయచేసి దైవ సేవకులకు నా మనవి, ఏ సంఘం పనికిరాదు అని మాట్లాడకూడదు. ఏ సేవకుడు పనికిరాడు అని మాట్లాడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తారు, నా యేసు ప్రతి వారిని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంఘం కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. చేర్చుకునే పాస్టర్ గారు కూడా పనికిరాని వాడే. దయచేసి గమనించవలసిన విషయం, ఎక్కడున్నవారు అక్కడే. తెలుగు మీడియంలో చదివేవారు ఉద్యోగాలు దొరకలేదా? ఇంగ్లీష్ మీడియంలో చదివితేనేనా ఉద్యోగాలు? ఆధ్యాత్మికంగా ఎదగటానికి నీవు ఎక్కడుంటే అక్కడే. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. జక్కయ్య రక్షించబడటానికి చెట్టు చాలండి. ఆయన వెళ్లి సునగోగుల్లో కూర్చోలే. ఆయన వెళ్లి యేసు ప్రభుల వారి ప్రక్కన కూర్చొని ఏది మీ బోధలు నాకు చెప్పమని చెప్పలేదు. జస్ట్ ఓ చెట్టు మీద కూర్చొని యేసయ్య మాటకు విధేయత చూపెట్టి తాను తన కుటుంబము రక్షించబడ్డది. సమరయ స్త్రీ, 5 మంది భర్తలు కలిగిన స్త్రీ రక్షించబడటానికి ఓ బావి దగ్గర ఆమె రక్షించబడ్డది. ప్రియ తల్లి, ఆ పట్టణంలోనే పాపాత్మురాలైన స్త్రీ తాను రక్షించబడటానికి కుష్ఠరోగి అయిన సీమోన్ యేసు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆ స్థలంలో రక్షించబడ్డది. నీవు ఎక్కడున్నావో, చెట్టు మీదనా, బావి దగ్గరనా, పరాయి ఇంటిలోనా, ఎక్కడున్నా నా యేసు నిన్ను కలవటానికి సిద్ధమే. ఆయన కలవటానికి నీవు అవకాశం ఇవ్వాలి. ఏ సంఘంలోనైనా ఉండు, ఏ స్థలంలోనైనా ఉండు, నా యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను కలవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు నువ్వు అవకాశం ఇస్తే చాలు. సంఘాలు మారకండి. వారు చెప్తాం హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యా, 3వ దినాన జరిగే వివాహం గలిలయలోని కానానని. గలిలయ అంటే ఏమిటి తెలుసుకున్నారు, కానా అంటే ఏమో తెలుసుకున్నారు. 3వ దినము అనేది మీరు తెలుసుకున్నారు. మనం 3వ దినంలో ఉన్నాం. ఈ 3వ దినములో ఎప్పుడు యేసు అనే పెళ్లి కుమారుడు ఈ భూమి మీద ఉన్నటువంటి పెళ్లి కుమార్తెని పిలుస్తాడో మనకు తెలియదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎవరో ఏర్పాటు చేసిన కూడికల్లో వాళ్ళు పాడే పాటలు విని ఉజ్జీవింపబడి, వాళ్ళు చేసే ప్రసంగాలు విని ఉజ్జీవింపబడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి చల్లగైపోవడం కాదు. వ్యక్తిగతంగా నీ అంతటి నీవు సిద్ధపడాలి. ఒక వ్యక్తి రక్షించబడటానికి ఇంకొకరు సహాయము చేయలేరు. రక్షణ వ్యక్తిగతమైనది. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఎవరు మనకు ఆ స్థలంలో కనిపించలేదు. వివాహం అని చెప్పారు, ఆ రీతిగానే కనిపించదు పెళ్లి కుమార్తె. యేసు ప్రభుల వారి పిలుపు విన్నప్పుడే ఆ పెళ్లి కుమార్తె ఎవరో మనకు అర్థమైతారు. ఎత్తబడిన వారు పెళ్లి కుమార్తె గుంపులోకి, విడిచిపెట్టబడిన వారు నరకములకి వెళ్ళవలసి వస్తారు. నువ్వు విడిచిపెట్టబడే గుంపులో కాదు, నీ అంతకు నీవు సిద్ధపడుతూ రావాలి. రోజు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ దైవ జనాంగమా, ఆ పెండ్లిలో ఉన్న ఒక లోటు చెప్పబడి ఉన్నది. పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినది వినాలి.
ఎలాగ సిద్ధపడాలి పెండ్లి విందుకు అనే విషయాన్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, బాగా గమనించాలి. మొదటిది, పెండ్లి కుమార్తె ఎవరో తెలుసుకున్నారు, పెండ్లి కుమారుడు ఎవరో తెలుసుకున్నారు, పెండ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసుకున్నారు, ఆ మూడవ దినం ఏమిటో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ పెండ్లి కొరకు పెండ్లి కుమార్తెగా ఎలాగ సిద్ధపడాలి, ఆ పెళ్లిలో ఉన్న లోటుని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎలాగ మనం పెళ్లి కుమార్తె కాగలమో మనకు అర్థమవుతారు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, పెళ్లి కుమార్తె పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయారు. యేసయ్య తల్లి అక్కడ ఉన్న వారితో చెప్తుంది, అయ్యా ఆయన వెళ్ళి మీరు కలవండి, ఆయన అడగండి, ఆయన చెప్పినట్లుగా మీరు చేయమని చెప్పారు. జరిగిన సమాచారం ఏమిటంటే, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసయ్య అక్కడ కనిపించే 6 రాతి బాణాలని చూశాడు. అక్కడ ఆ రాతి బాణాలని గురించి ఏమి చెప్పబడిందంటే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారముగా 2-3 తూముల నీళ్లు ఆ రాతి బాణాల్లో పట్టును అని చెప్పాడు. యేసయ్య వాటిని అంచుల వరకు నింపమని చెప్పారు. ఇది జరిగిన కార్యం. దయచేసి గమనించాలి, 6 రాతి బాణాలే ఎందుకు ఉండాలి? 7 ఉంటే మనం అడుగుండేవారమా, లేకపోతే 5 ఉంటే మనం అడుగుండేవారమా? మనం ఏమీ అడగలేము. ఎందుకంటే అందులో ఏముందో అది చదువుకొని గ్రహించేవారమే కానీ ఇదెందుకు అదెందుకు అనే ప్రశ్నలు మనకు అనవసరం. కారణం, దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 6 రాతి బాణాలు అని ఆ స్థలంలో చెప్పబడ్డాయి. అయితే దానికంటే ముందు ఆ రాయి ఎవరు అనే విషయాన్ని కూడా, 6 అనే సంఖ్య ఎందుకు ఆ స్థలంలో చెప్పబడ్డది అనే సమాచారాలు తెలుసుకోవడం చాలా మంచిది. ప్రియులారా, సంఖ్యలను గూర్చినటువంటి అర్థం మనం తెలుసుకోవాలంటే ప్రత్యక్షపు గుడారాన్ని బాగా చదివితే మనకు బాగా అర్థమవుతారు. 6 అనే సంఖ్య కాలము సంఖ్య. అంటే దాని అర్థం, సర్వోన్నతుడైన దేవుడు 6 రోజులు పనిచేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అనగా సృష్టి ప్రారంభము నుండి 6000 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము 7000 సంవత్సరంలోకి వచ్చాము. అంటే దాని అర్థము 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి. అంటే దేవుని దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలె ఉంటుంది అని చెప్పారు. దావీదు కూడా మాట చెప్పారు, దేవుని దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరాలని. అనగా 6000 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే దేవుని దృష్టిలో 6 రోజులు పూర్తి అయిపోయాయి. ప్రస్తుతం మనము 7వ దినములో ఉన్నాం. అనగా ఈ 7వ దినములో 1000 సంవత్సరాలు జరగాలి. ఈ 1000 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా యేసు క్రీస్తు ప్రభుల వారు మన దగ్గరికి రావచ్చు. రేపే రావచ్చు, మరునాడు రావచ్చు, ఇంకో 100 సంవత్సరాలకి రావచ్చు, ఇంకొక 200 సంవత్సరాలకి రావచ్చు. యేసయ్య దృష్టిలో ఒక్క దినం 1000 సంవత్సరాలు. కాబట్టి ఈ ఒక్క దినంలో 1000 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 1000 సంవత్సరాలలో ఎప్పుడైనా యేసయ్య రావచ్చు, రేపే రావచ్చు, ఈ రాత్రే రావచ్చు. దైవ జనాంగమా, 7వ రోజులో నీవున్నావు. ఈ విషయాన్ని కూడా బాగా గమనించాలి. ఈ 6 దినములు నా దేవునికి సంబంధించినవి. అయితే 6వ దినమున చేయబడ్డటువంటి మనుషుని చేసిన దేవుణ్ణి వాళ్ళిద్దరిని కూడా విడదీయటానికి మధ్యన సాతానుడు 6000 సంవత్సరాల నుండి పనిచేస్తూనే ఉన్నాడు. మనుష్యుడు దేవునితోనూ దేవుడు మనుషునితోనూ కలవనివ్వకుండా పాపమనే అంశమును వారి మధ్యన పెట్టి వారిద్దరిని విడదీస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంఖ్య సాతానుడికి కూడా వర్తిస్తాది. కాలము సంఖ్య, సాతానుని సంఖ్య, దేవుని సంఖ్య, మనుషుని సంఖ్య. ఈ స్థలంలో 6 రాతి బాణాలు అనగా మనుషుడికి సంబంధించినవి అని దాని అర్థం. మనుషుడు ఎలాగైపోయాడంటే రాయిలాగా అయిపోయాడు. నిజంగా మనుషుడు రాయా అని అడిగితే ఖచ్చితంగా మనుషుడు రాయే. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, ఇర్మియా
కట్టడలను రాసికొందును అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభుల వారు సెలవిచ్చారు. ఇశ్రాయేలీయుల యొక్క హృదయం కఠినమైపోయారు. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి చాలా కఠినముగా ప్రవర్తించారు. వారిని రక్షించి వారి పితరులను ఐగుప్తు నుండి విడిపించి వారి కొరకు దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలను మరిచిపోయి ఆ కృప కలిగిన దేవుని ఎదుట గుండెని రాయిగా చేసుకున్నారు. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, రాత్రి సమయమందు నీవు నేను గమనించాల్సింది ఎన్నో పర్యాయాలు యేసు నీతో మాట్లాడాడు. యేసయ్య మాటలు మనము ఖాతరు చేయలే. బాగా గమనించాలి. ఎవరైనా ఒకరు వచ్చి, బాబు మీ అమ్మ చనిపోయాది అంటే ఇంక నువ్వు తట్టుకోలేవు, ప్రలాపిస్తావు, రోధిస్తావు, ఏడుస్తావు. ఎవరు ఆపు చేసినా ఆగవు, ఎవరు ఓదార్చినా ఓదార్చబడలేవు. ఏ బాబు మీ భార్య చనిపోయాది అంటే ఇంక నువ్వు భరించలేవు, ఓ బావురమంటూ ఏడుస్తావు. నేను అడిగే ప్రశ్న, నీ కొరకు దేవుడే మనుషుడుగా పుట్టి యేసు క్రీస్తు మరణించాడంటే ఒక్కడి అడబడేంది, ఒక్కడికి బాధ లేదే. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడంటే ఒక్కడికి చలనం లేదే. ఆయనను పిడిగుత్తులు గుద్దారంటే ఒక్కడు బాధపడడం లేదే. ఆయనను హింసించారంటే ఒక్కడు కూడా చలించలేదేమి. కారణం నీ గుండె రాయి, నీ గుండె రాయి. నీ తల్లి విషయమై నీ గుండె మెత్తనిదే, నీ భార్య విషయమై నీ గుండె మెత్తనిదే, నీ కుమారుడి విషయమై నీ గుండె మెత్తనిదే. నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన నా యేసు క్రీస్తు విషయమై నీ గుండె రాయిగా ఉన్నది, నీ గుండె రాయిగా ఉన్నది. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, నా ప్రభువు చెప్పిన మాట, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన మనస్సు మీకు కలగజేస్తాను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను ఆజ్ఞలను రాసుకుంటానని ప్రభుల వారు సెలవిచ్చారు. దైవత నా దేవుడైన యెహోవా తన ప్రజలను శుద్ధీకరించటానికి, రాతి లాంటి వ్యక్తులను శుద్ధీకరించటానికి 2 తూముల నీళ్లను ఉపయోగించాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ 2 తూముల నీళ్లు, ఒకటి ధర్మశాస్త్రం, రెండవది బలిపీఠం. వీటి ద్వారా ఆ దినమున ప్రజలు శుద్ధీకరించబడుతూ వచ్చారు. ఆ దినమున వారి పాపాలు క్షమించబడుతూ వచ్చాయి. ఆ దినమున వారు పవిత్రపరచబడుతూ వచ్చారు. అయితే పరిపూర్ణమైన పరిశుద్ధతలేకి, పరిపూర్ణమైన పాప విముక్తిలేకి ఆ మొట్టమొదటి జనాంగం రాలేకపోయారు. ధర్మశాస్త్రం వారి పాపాన్ని తెలియజేస్తూ వచ్చారు. అంటే నరహత్య చేయకూడదు, నీ పొరుగువాని సొత్తును ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, వ్యభిచరించకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నీ దేవుడైన యెహోవానే నీవు పూజించాలి. పైన ఆకాశమందు కాని భూమి మీద కాని ఏ రూపమును మీరు చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు. ధర్మశాస్త్రం వారికి చెప్పబడినప్పుడు ఆ దినమున వారు చేస్తున్న పాపాలు వారికి బయటపడుతూ వచ్చాయి. ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపము నిమిత్తమై మోషే నియమించిన ఆ బలులను బలిపీఠము దగ్గర అర్పించి పాప క్షమాపణ పొంది తిరిగి వారు వెళ్లి పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి 2 తూముల నీళ్లు అనగా ధర్మశాస్త్రం ఒకటి, బలిపీఠం ఒకటి. ఆ దినములలో ప్రజలు శుద్ధీకరించబడలే. కాబట్టి 3 తూముల నీళ్లను ప్రభువు ఏర్పాటు చేశారు. ఈ 3 తూముల నీళ్లు ఏమిటి అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇవి 3 తూముల నీళ్లు. ఈ రాతి బాణలో 3 తూముల నీళ్లు అంచుల వరకు నింపమని ప్రభుల వారు సెలవిచ్చారు. అనగా దాని అర్థం ఏమిటో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేశాడు అని అడిగితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తా. యోహాను సువార్త 3:16 వాక్యంలో చెప్పబడిన సమాచారం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించనని, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో చదువుకున్నట్లయితే, తండ్రి వానిని ఆకర్షించకపోతే ఎవడూ నా యొద్దకు రాలేడని యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు. తాను ఏ లోకాన్ని ప్రేమిస్తున్నాడో ఆ లోకంలో నశించిపోతున్న ప్రజలను తండ్రి అయిన దేవుడు తన కుమారుని వద్దకు
ఆకర్షించాడు. కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఎవరు తన వద్దకు ఆకర్షించబడ్డారో వారిని కల్వరిలో తాను కార్చిన ప్రశస్తమైన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు. క్రీస్తుతో ఉన్న ఈ శరీరము ఆత్మగా మార్చబడటానికి రక్త మాంసాలలో ఉన్నటువంటి గుణములు మార్చబడి ఆత్మకు సంబంధించిన గుణములు నీలో ప్రారంభమై యేసు క్రీస్తుతో యుగ యుగాలు కలిసి జీవించే శ్రేష్టమైన స్థితికి దేవుడు నిన్ను మార్చేస్తాడు. దేవుడు నిన్ను మార్చగలడాయన. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, రాత్రి సమయమందు గలిలయలోని కానాలో జరిగే ఒక వివాహాన్ని గురించి మీరు విన్నారు. ఇది 3వ దినం. ఇప్పుడు మనం 3వ దినంలో ఉన్నాం. దేవుడు నిజంగా నిన్ను కనికరించాడు. ఈ రాత్రి శ్రేష్టమైన వాక్కు వినటానికే నీకు జీవం ఇచ్చాడు, నీ ఆయుష్ని పెంచాడు. రాత్రి సమయమందు ఈ శ్రేష్టమైన వాక్కు వినటానికే నీకు ఆరోగ్యం ఇచ్చి ప్రభువారు తన వద్దకు ఆకర్షించుకున్నాడు. ఈ రాత్రి నువ్వు ఈ మాటలు విన్న తరువాత ఇంకా సంఘాలని మాట్లాడుకుంటూ నీవు నేనని బాధించుకుంటూ నా సిద్ధాంతం నీ సిద్ధాంతం అని భేదాభిప్రాయాలు పుట్టించుకుంటూ ఉంటే నిజంగా నీవు ఆ కానాలో జరిగే పెళ్లి విందులేకి వెళ్ళలేవు. ఎక్కడే నిలబడిపోవలసి వస్తాను. 3వ దినములో ఉన్నావు కాబట్టి నీ సంఘం ఏదైనా, నీ కాపరి ఎలాంటి వాడైనా ఆయన పవిత్రమైన పాదముల చెంత నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ యేసయ్య ఆగమనము కొరకు ఎదురు చూడాలి. నువ్వు సిద్ధపడుతూ ఇతరుల్ని సిద్ధపరచాలి. ఇది 3వ దినం. ఇది 3వ దినం. ఇది 3వ దినం. లోటు కలిగిన వ్యక్తిగా కాదు, అంచుల వరకు నీటిని నింపుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. లోటు కలిగిన తల్లివిగా కాదు, అంచుల వరకు నీటిని నింపుకునే వారిగా మనం ఉండాలి. రాత్రి సమయమందు ప్రతి వారితో నా ప్రభు మాట్లాడాడని నా హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నా. నా దేవుడు మాట్లాడే దేవుడు. ప్రతి వారికి ఈ రాత్రి చెప్పబడిన సమాచారం అర్థమైందని నా హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. నా దేవుడు ఈ రాత్రి స్థలంలో ఉన్న ప్రతి వారిలో కూడా ఒక అద్భుతం చేయాలి. నీళ్లు ద్రాక్షరసంగా మారినట్లు ఈ పాపపు జీవితం పవిత్రమైన జీవితంగా మార్చబడాలి. యేసు నీ కొరకు మరణించాడు. యేసు నీ కొరకు మరణించాడు. యేసు నీ కొరకు శ్రమపడ్డాడు. యేసు నీ కొరకు హింసపడ్డాడు. రాత్రి సమయమందు ప్రభు మన మధ్యలో కార్యం జరిగించే రీతిగా ప్రతి వారు లేచి నిలబడి ప్రభు వైపు చూద్దాం. ప్రతి వారు లేచి నిలబడి ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. మీకే మహిమ యేసయ్యా, మీకే మహిమ యేసయ్యా, మీకే మహిమ తండ్రి. నిష్ప్రయోజకుడైన దాసుడు నేను చేయగలిగిందే చేశాను తండ్రి. చేయవలసినవి మీరే చేయాలి. చేయవలసిన కార్యాలు మీరే చేయాలి తండ్రి, మీరే చేయాలి. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఎంతో సేపు ఇక్కడ మనం ఉన్నాము. కొన్ని క్షణాలలో ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాము. దానికి మునుపు నీవేమై ఉన్నావో నా దేవుడు నీకు బయలుపరిచారు. నీవేమై ఉన్నావో నా దేవుడు నీకు తెలియచెప్పాడు. నీవేమై ఉన్నావో నా దేవుడు నీకు వివరంగా చెప్పా. గలిలయలోని కానా ఊరిలో 3వ దినమున ఒక వివాహము జరగా. 3వ దినములో నీవు ఉన్నావు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. కనికరించు యేసుదేవా, నీకే స్తోత్రము. నా పాపములు బాపుము దేవా, నీకే స్తోత్రము. ఆదరించు ఆదుకోను నీ దివ్య సన్నిధిలో.
వ్యాధులలో నేనున్నప్పుడు యేసయ్యా 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 పిలువు నాయనా, పిలువు తల్లి, పిలువమ్మా, యేసయ్యా యేసయ్యా పిలువు నాయనా, దయచేసి పిలువు. ఉద్దేశించిన ప్రతి మేలైన కార్యము ఆయన ద్వారా పొంది వెళ్ళాలి. పిలువు తండ్రి, పిలువు నాయనా, పిలువు. నీ ఆత్మశక్తితో కనికరించు యేసుదేవా, నీకే స్తోత్రము. నా పాపము దేవా, నీకే స్తోత్రము. నీ దివ్య ప్రేమతో అడుగుతుంది. నువ్వు తెచ్చి అడుగు నాయనా, నా పాపాన్ని క్షమించమని. నీ గుండెను రాయిగా చేసుకోవద్దు నాయనా. అమ్మా, నీ గుండెను రాయిగా దానముగా అర్పించిన చాలదు. దానమునే దానముగా అర్పించిన చాలదు. నీకే స్తోత్రము. యేసయ్యా కనికరించు నాయనా, యేసయ్యా కనికరించు నాయనా, యేసయ్యా కనికరించు నాయనా. చెప్పు తల్లి, పిలువు తల్లి, చెప్పండి నాయనా, తెరిచి పిలవండి. హల్లెలూయా. కనికరించు యేసుదేవా, నీకే స్తోత్రము. మా పాపము దేవా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన ప్రభా, మీ ప్రశస్తమైన ఇన్ని రోజులు మీ మాటలు వినలేదు స్వామి. నీ ఎదుట నేను కన్నీరు కార్చలేదు, నా నోటితో పశ్చాత్తాపపడలేదు. మిమ్మలను కడిగి శుద్ధీకరించండి మా ప్రియ పెళ్లి కుమారుడా. ఓ మా ప్రియ పెళ్లి కుమారుడుగా మమ్మల్ని పెళ్లి కుమార్తెగా చేయండి అని కన్నీరు కారుస్తున్న ప్రతి తల్లిని తండ్రిని మీరు ఆశీర్వదించండి. మీ బిడల మనోనేత్రాలకు కలిగించిన గుడ్డితనాన్ని, మీ బిడల హృదయాలను కఠినపరిచిన ఆ కార్యాలను, మీ బిడలను మీకు దూరం చేయటానికి వారిలో నింపిన పాపాలను యేసు అధికారం కలిగిన నామంలో, నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో ఇప్పుడే మీ బిడల్ని విడిచి బయటికి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇప్పుడే బయటికి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీరు కార్యం జరిగించినందుకే ఈ స్తోత్ర. వారి భక్తుల్ని, వారి బిడల్ని ఆశీర్వదించండి. ప్రతి తండ్రిని ఆశీర్వదించండి. వారి భార్య పిల్లలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల్ని, వారి కుటుంబంలో ఉన్న అనారోగ్యాలను, వారి కుటుంబంలో ఉన్న అసమాధానం, అనైక్యతని దయచేసి మీరు తొలగించండి తండ్రి. ఆశీర్వదించండి నాయన, ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి దైవ జనుని ఆశీర్వదించండి తండ్రి. ప్రశస్త నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.